సరేనా? మీ పేరు? సత్యయ్య ఏడుంటారు? దోచుకోవడాలి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వాడు ఆ? ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాడే కావచ్చు అనుకుంటా, తెలియదు అంట. మీ కార్పొరేటర్ ఎవరు? నాది ఇక్కడ మేము కిరాయికుంటాం అంతే, తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఇప్పుడైతే ఏం లేదు, ఏం కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం చేస్తలేరు. టీఆర్ఎస్ వాళ్ళు నాకు మంచిగా ఉండే కానీ ఇప్పుడు ఏం లేదు. అసలు ఏం డెవలప్మెంట్ కాలేదు ఇప్పటి వరకు. మీకు అసలు ఏం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్? ఇక్కడ ఏం చేయలేదు, మోటార్లు అట్లానే ఉన్నాయి, ఇండ్లు లేవు. కరెక్ట్ వస్తున్నాయా? కరెక్ట్ టైంలో ఆ? నీళ్లు కరెక్ట్ వస్తున్నాయా? ఒకనాడు వస్తున్నాయి, ఒకనాడు వస్తలేవు నీళ్ళు. స్ట్రీట్ లైట్లు ఎట్లున్నాయి? లైట్లు లేవు, ఏం లేవు, కరెంట్ సరిగ్గా ఇస్తలేదు. అది చెప్తారా? ఇవన్నీ కంప్లైంట్ చేస్తే ఏమంటున్నారు? అదే అయితే అయితే అంటూ అవు లేదు, ఏం లేదు. ఎప్పటికైతే అని అడగలేదు. ఎప్పుడు అయినా టైం తీసి అక్కడికి వెళ్ళి ఆర్డర్ రాలే, ఇవే చెప్తున్నారు వాళ్ళు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది? అప్పుడు మంచిగా అయితే పనులు. కరెంట్ మంచిగా ఉండే అప్పుడు అన్ని మంచిగా ఉండే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? నాకైతే బీఆర్ఎస్ వస్తుంది అనిపిస్తుంది. పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే పర్సన్ చూసి? అన్ని చేయాలి కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్ని హామీలు ఇచ్చారు, ఒకటి కూడా చేస్తలేరు కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అంటారా? ఎడ నెరవేర్చి మహిళలకు 2,000 అన్నారు, అది ఇవ్వాలి. పింఛన్ 4,000 ఇస్తున్నారు కుంటేళ్ళకి, ఇట్లా అవి ఇవ్వాలి. మీ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని వచ్చుడు మీ దిక్కు ఒత్తు లేదు, ఏది లేదు. ఏం చేయరు. వాళ్ళు గెలిచినప్పుడు ఒకసారి 2 సార్లు వచ్చి మళ్ళీ ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు మా ఏరియాకి.